అక్రమ పాలించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతమొందించడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడింది చెప్పేసి తెలియజేస్తున్నాను. 2014లో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, జనసేన పార్టీ కూడా పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ప్రియతమ భారత ప్రధాని 10 సంవత్సరాలు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు, అలాగే 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేలు చేశాడు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి దుర్మార్గ పాలన కేసులు ల్యాండు శాండు మైనింగు లిక్కర్తో దోచుకున్నాడు. దోచుకున్నది కాకుండా కార్యకర్తలు ప్రతి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారందరిపైన కూడా కక్ష కట్టి వారిపైన కేసులు పెట్టాడో, ఎవరైతే ఈ అవినీతికి పాల్పడిన అధికారులు వారి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి వదలదు. రేపు మే 13వ తారీఖు పోలింగ్, ఆ రోజు మీరు ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారి అందరికీ పూర్తి మెజారిటీతో ఈ బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ కూటమి గెలవబోతుంది. 13 అయిన తర్వాత 4వ తారీఖు కౌంటింగ్, 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత అటు భారతదేశానికి 3వసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా. అప్పుడు ఏదైతే ఈ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారి అందరికీ వడ్డీతో సహా ఈ ప్రభుత్వం తీర్చుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఏమాత్రం సందేహం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి విజయదిందవి మ్రోగించి నేను చెప్తున్నా 25 పార్లమెంట్లు 175లో మెజారిటీ స్థానాలు, వారికి సింగిల్ డిజిట్ కూడా రాదు ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్ గారికి. ఇప్పుడు జనసేన సీనియర్ నాయకులు బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రజాకాలం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మరి తెలుగుదేశం అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి, మరి వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలారా, చూస్తున్నాం 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించిందో మనందరూ చూస్తున్నాం. మరి ఆ రోజుల్లో ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాడు చేసిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు. యువతకి ఏ రకమైన ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, సరైన ఇండస్ట్రీస్ లేవు, రాష్ట్రంలో సరైన రోడ్లు కూడా లేని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా పోలవరం చూడండి, పోలవరం కూడా ఎక్కడా కూడా ముందుకు సాగల పరిస్థితి మన రాష్ట్రంలో కనబడలేదు. దయచేసి మీరందరూ ఆలోచన చేసుకోవాలి. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసిన ఘనత ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను దయచేసి ప్రజలారు మీరు అందరూ కోరుకున్నది ఒకటే, రాబోయే రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరలోనే. ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి ద్వారానే రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా మన రాష్ట్రానికి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో కూడా మన మోడీ గారు 3వసారి మరి ఆయన ప్రధానమంత్రిగా అవే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ కూటమిని రాష్ట్ర ప్రజలు
అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా మరి సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ నాయకర్ గారికి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ ప్రజాగళం 5 కోట్ల ఆంధ్రుల గళం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల మోసపూరితమైనటువంటి దగా పాలన నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన గళం ఈ ప్రజాగళం. ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్. మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్నే లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజాగళం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆ రోజు మీరందరూ చూశారు. పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 72% పోలవరం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పారిపోయినటువంటి పరిస్థితి. విద్య, ఉద్యోగం, ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి. వ్యవసాయం చెయ్యలేము, పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ రామానాయుడు గారికి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి. ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన చిలకలూరుపేట గడ్డపై కాలు పెట్టారు. భారత్ మాతాకి. వారి దాకా మన వాయిస్ వినిపించాలి. భారత్ మాతాకి. నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. పల్నాటి పౌరుషం, ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమడింపజేస్తూ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు. వచ్చే 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలా దీన్ని నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఆ లక్ష్య సాధనలో మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర పాత్ర చాలా ప్రధానంగా కానుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పాటైనటువంటి ఈ కూటమి, ఇది కేవలం రాజకీయ కూటమి కాదు. ఖచ్చితంగా ఇది రాజకీయ సాధికారత సాధించడం కోసం, రాష్ట్రంలో అధికారం సాధించడం కోసం చేసినటువంటి కూటమే. కానీ ఇంకా ప్రధాన లక్ష్యం ఏంటంటే వికసిత భారత నిర్మాణం, అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం. అందుకే ఈ 3 పార్టీలు 2018లో విడిపోయినప్పటికీ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలయిక జాతీయ నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల అభివృద్ధి అని గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల్లో చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం. రైల్వే రంగంలో కానివ్వండి, జాతీయ రహదారుల రంగంలో కానివ్వండి, ఏ రంగంలో చూసినా, టెలికాం సెక్టర్లో కానివ్వండి, ఏవియేషన్ రంగంలో కానివ్వండి, ఈ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంతోనే సాధ్యమయ్యింది. ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఉన్న ఈ ప్రభుత్వం ఏర్పడితే
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా జాతీయ అభివృద్ధికి ఒక ప్రధాన కారణం కానుందని మనం చేసుకుంటూ నమస్కారం. జై హింద్, జై భారత్, జై పల్నాడు. థ్యాంక్ యూ నరసింహారావు గారికి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులైనటువంటి యువ నాయకులు మన కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకి నమస్కారం. ప్రజాగళం, ఇది ప్రజాగళం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గల 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 గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే